కాకదా ఇట్రా అధ్యక్షుడు నువ్వే ఫస్ట్ ఫోటో షాట్ ఐదుల తోడు మీద తీసుకుపోయింది ఎంతకాలం సార్ పాలు బాగా ముక్కుతుంది కనుక విరాట్ చేసుకోవచ్చు. తెలంగాణలోని 11 జిల్లాల పరిధిలోని డాక్టర్లకు మళ్ళీ ఫీల్డ్లో ఉన్న డాక్టర్లకు పునశ్చరణ క్లాసులు ప్లస్ గైనకాలజీ స్కిల్స్ మీద మళ్ళీ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాం. ఇందులో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న సీనియర్ రాష్ట్రంలోనే పేరెన్నిక కన్నా సీనియర్ గైనకాలజిస్టులు, సీనియర్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో డాక్టర్లకు ట్రైనింగ్ ప్లస్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సుద్దాల మరియు కదంబాపూర్ గ్రామాల్లో మేము మెగా పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన పశువులకు సంబంధించిన అన్ని రకాల మందులు, హార్మోన్ ఇంజెక్షన్స్ అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. స్నానం అంటే మీకు ఇచ్చారు కదా కమిటీ వాళ్ళు గణపతి
తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ప్రతి సాధారణ మానవునికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో ఆంధ్రాలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మండలానికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ప్రతి పౌర్ణమికి ఒక చోట నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయం సుల్తానాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఇటు పూజా కార్యక్రమంలో ప్రతి పూజా సామాగ్రి దేవస్థానం తరఫున ఉచితంగానే అందించడం జరుగుతుంది. కావున ఇట్లాంటి మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సాధారణ మానవుడు సద్వినియోగం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఓటరు గుర్తింపు కార్డు పుష్పగుచ్చం అందిస్తున్న ఎంఆర్ఓ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా పుష్పగుచ్చం అందించి హక్కు అనేది అత్యంత ప్రధానమైంది. దానికి సంబంధించినటువంటి ముందుకు చాచండి. భారతదేశ పౌరులమైన మేము విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నిక వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. స్వామ్యం. ఈ సందర్భంగా మన సాంప్రదాయం ఎంఆర్ఓ గారి ద్వారా సీనియర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారి ద్వారా మరిన్ని ఓటు వినియోగించుకునే సందర్భాలు మీకు రావాలని సెకండ్ బాల్ ఈ డబ్బాకి సంబంధించి ఎక్కడైనా ముద్ర వేయొచ్చు. వేసి చక్కగా ఇది మళ్ళీ తీసి ఆ డబ్బాలో వేయాలి. ఓకే. మలిచి బ్యాక్ పొడుగు మలిచి మార్క్ పెట్టదు.
ఓటర్స్ డే పురస్కరించుకొని ఈరోజు కొత్తపల్లి హై స్కూల్లో ఓటర్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. పిల్లలచే హెచ్ఎం గారు మరియు తర్వాత వీళ్ళందరికీ ఉపాధ్యాయులతో ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఈరోజు మళ్ళీ మాక్ పోలింగ్ కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా పిల్లలు ప్రిసైడింగ్ ఆఫీసరు అధికారులు నిర్వహించింది. వాళ్ళు చిన్న చిన్న విషయాలు పరిష్కరించుకోవడానికి క్యాబినెట్ హోదాలో మినిస్టర్స్తో సమావేశం కూడా చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చక్కగా ఏర్పాటు చేసినందుకు హెచ్ఎం గారికి పిల్లలకు ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. చిల్డ్రన్ క్యాబినెట్ కొరకు ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు చేసుకోవడం కోసం అంటే మా పాఠశాల యొక్క పరిధి లోపల మా పాఠశాల కొరకు ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు చేయడానికి చిల్డ్రన్ క్యాబినెట్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా ఈ మాక్ పోలింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో ఓటర్లు లిస్టును వాళ్ళు ఏపీ వారు చదవడము, తర్వాత పిల్లలందరూ కూడా ఓటర్స్ లాగా వ్యవహరిస్తూ వాళ్ళు ఓట్లు వేయడం అనేది విధంగా వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. My name is Srivalli. I am studying 8th class ZPHS కొత్తపల్లి. ఈరోజు స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. స్కూల్ ప్రైమ్ మినిస్టర్గా 10th క్లాస్ వాళ్ళని పెట్టారు. మేము 18 ఇయర్స్కి వేసే ఓటు ఇప్పుడే వేయడానికి చాలా సంతోషంగా ఉంది. పోలింగ్ ఆఫీసర్స్, ప్రెసిడెంటింగ్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. ఓటు వేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 25 తారీఖు జనవరి 25 తారీఖు నాడు మన ఓటర్ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 18 ప్రతి ఒక్క బాలుడు ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పెగడపల్లిలో మరియు శ్రీరాంపూర్ ZPHS మన బూత్ ఆదివారంలో మన సీనియర్ సిటిజన్లకు మన 18 సంవత్సరాలు నిండిన బాలులకు మనము ఓటు ఐడి కార్డు పంపిణీ కార్యక్రమం కూడా చేయబడినది. ఇంట్లో విజయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ప్రధానమైనది, ఒక గొప్ప ఆయుధం. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని కోరుకునేటువంటి, వాటిని అడిగేటువంటి అధికారం, హక్కు అనేది ప్రజలకు ఉంటుంది. మరి ఆ మంచి ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి ఒక గొప్ప అవకాశమే ఓటు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఏదైతే 18 ఇయర్స్కి వచ్చినటువంటి యూత్ పిల్లలందరూ కూడా మరి వెంటనే గౌరవ MRO గారిని, రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి ఓటు హక్కు అనేది వాళ్ళు ఏర్పరచుకోవాలి, ఓటు హక్కు అనేది పొందాలి. ప్రజాస్వామ్యంలో మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటు అనేది చాలా అవసరం కాబట్టి మరి